వినోద్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే సార్, ఏంటి అసలు తెలంగాణలో సవాళ్లు తిట్ల పర్వం నడుస్తుంది, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఎలా చూస్తారు నిన్న సీఎం కామెంట్స్ అండ్ బీఆర్ఎస్ వాళ్ళ రియాక్షన్స్? అంటే నేను దాన్ని పొలిటికల్ డ్రామాగానే చూస్తానండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు చేసినా స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్, డాటా ఆధారంగానే మాత్రమే మాట్లాడాలి. ఇవాళ డాటా తీసుకుంటే గత ప్రభుత్వం కంటే కూడా కొంత ఈ ప్రభుత్వం ఒక ముందడుగు వేసినట్టుగా మనకు కనబడుతుంది. ఇది ఉద్యోగాల కల్పన విషయంలో కావచ్చు, అట్లాగే చెరువుల ఆక్రమణ ఇట్లాంటి వాటిల్లో కావచ్చు, కొంచెం మూసీ విషయంలో కూడా అంటే మంచి అంటే పనులు చేయడానికి ప్రభుత్వంలో నోటిఫికేషన్ విడుదల చేసినవే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్తున్నారు కదా. అదే గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చారు, బట్ అదేంటంటే నియామక పత్రాలు చేయలేదు కదా. వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రం నియామకం చేపడకపోతే ఏం లాభం? దాంట్లో అక్రమాలు జరిగిపోయాయి కదా. ఆ అక్రమాలను సరిచేసి నియామకాలు ఇవ్వడం అనేది సమర్థత కదా. సో కాబట్టి ఈ విధంగా ఉద్యోగాలు ఇవ్వడానికి స్వాగతిస్తున్నా. మరొక వైపు జీవో 29 తీసుకురావచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయడానికి మాత్రం వ్యతిరేకిస్తున్నా నేను. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఈ తెలంగాణ తెచ్చిందే 93% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు. ఈ తెలంగాణలో త్యాగం చేసిందే వాళ్ళు, గజ్జ కట్టిందే వాళ్ళు, పాట పాడిందే వాళ్ళు. కనీసం రాజ్యం రెడ్లకు వచ్చినా, రాజ్యం వెలమలకు వచ్చినా, ఆధిపత్య కులాలకు వచ్చినా కూడా కనీసం ఉద్యోగాలన్న ఈ వర్గాలకు రావాలి కదా. ఉద్యోగాలు రాకుండా జీవో 29 తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ కేటగిరీ 32% మళ్ళీ ఓసీలకే వచ్చే విధంగా కుట్ర పన్ని ఇవాళ ఆ రకమైన జీవో తీసుకురావడానికి మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నా నేను. ఎందుకంటే ఇవాళ మీరు చూసుకోండి, గ్రూప్ 1 గానీ, గ్రూప్ 2 గానీ, గ్రూప్ 3 గానీ, డిఎస్సి గానీ ఇవాళ 86 మార్క్స్ వచ్చిన ఎస్సీ ఎస్టీల కంటే కూడా 66 మార్క్స్ వచ్చిన బ్రాహ్మణులకు, ఓసీలకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఇది ఒక రిజర్వేషన్లే కింది కులాలకు పెడితే, కింది కులాల కోసమే కదా రిజర్వేషన్లు పెట్టింది. సామాజిక ఆర్థిక వెనుకబాటు ఆధారంగానే కదా రిజర్వేషన్లు, విద్యాపరంగా వెనుకబాటు ఆధారంగానే వచ్చింది కదా. ఆర్థిక ప్రాతిపదికన అయితే రాలేదు, కానీ విద్యాపరంగా ఆ సామాజిక వెనుకబాటు ఆధారంగా వచ్చినాయి, కుల అపేక్షిత ఆధారంగా వచ్చినాయి రిజర్వేషన్లు. మరి అట్లాంటి పరిస్థితులలో ఇవాళ అట్లాంటి అంశాలను పక్కన పెట్టి ఈడబ్ల్యూఎస్ ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసుకొచ్చి దాన్ని అమలు చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. స్టాలిన్ ఓమో మొత్తం మేము అమలు చేయమని చెప్పేసి ఆయన అక్కడ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేస్తూ ఒకవైపు బీజేపీకి వ్యతిరేకంగా మేము కొట్లాడుతున్నామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను యథాతథంగా ఎట్లా అమలు చేస్తాడు? దాని మీద ఒక కమిషన్ వేసి పేదలు, అగ్రవర్ణాల పేదలు ఎంతమంది ఉన్నారో లెక్క తెలిసి ఆ లెక్క ప్రకారంగా ఇస్తే తప్పు లేదు. ఒకవేళ 2% ఉన్నా 2%, 3% ఉన్నా 3% వాళ్ళకు అగ్రవర్ణ పేదలు కనుక ఈడబ్ల్యూఎస్ ను 3% ఇచ్చేస్తే అన్యాయం, నష్టం ఏం లేదు. అగ్రవర్ణ పేదలకు చాలా లాభం జరుగుతుంది. కానీ 10% వినోద్ గారు, కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోవడంపై పదే పదే చర్చ నడుస్తోంది. అసలు రేవంత్ రెడ్డి గారు పదే పదే దీన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. అసలు దీని వెనక నిజంగా అసలు వ్యూహం ఏంటంటే, ఒక నాయకుడిని ఎన్నుకునేది ఎందుకండి? ప్రజలు ఎన్నుకునేది ఎందుకు? అసెంబ్లీ రావడానికి కదా. అసెంబ్లీ ఒక చర్చా వేదిక కదా. అసెంబ్లీ పెట్టేందుకు డబ్బులు వృధా, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు లేకపోతే సమగ్రమైన చర్చ జరగదు కదా. సో కేవలం ప్రతిపక్ష నాయకుడు ఉండాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు ఎన్ని పనులున్నా అసెంబ్లీకి రావాలి. కేటీఆర్ ప్రతిపక్ష నాయకుడు కాదు. ప్రతిపక్షము, ప్రతిపక్షం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాయి. వాళ్ళు అధికార పక్షం సవాలు చేసినప్పుడు ప్రతిపక్షం రావాల్సిన బాధ్యత ఉంది. అక్కడ ఖచ్చితంగా రావాల్సిందే, అది ఆ ప్రతిపక్షం యొక్క బాధ్యత. అంతేగాని నేను ఇంట్లో కూర్చుంటా అంటే ఇంట్లో కూర్చొని చేయడానికి అసెంబ్లీ ఆన్లైన్ లో లేదు, ఆఫ్లైన్ లో ఉంది. అసెంబ్లీ ఆన్లైన్ లో నడిస్తే ఇంట్లో కూర్చొని కూడా మాట్లాడొచ్చు. బట్ అసెంబ్లీ ఆఫ్లైన్ లో ఉంది కదా. ఇప్పుడు కోర్టులలో ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది, అసెంబ్లీలో కూడా ఆన్లైన్ సిస్టమ్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఎడ కూర్చున్నా ఆడికెళ్ళి అటెండ్ కావచ్చు. కానీ ఇవాళ ఆఫ్లైన్ సిస్టమ్ లో అసెంబ్లీ నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా రావాలి. ప్రజల యొక్క డబ్బుతో నడుస్తుంది అసెంబ్లీ, ప్రజలు కడుతున్న పన్నులతో నడుస్తుంది అసెంబ్లీ. రోజుకు కనీసం కొన్ని వందల కోట్ల రూపాయల ఖర్చు అసెంబ్లీ పేరు మీద. కాబట్టి అవన్నీ ఆ ఖర్చంతా ప్రజల ఖర్చు పెట్టినప్పుడు ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడంలో అధికార పార్టీ ఎంతైతే ఉందో ప్రతిపక్ష పార్టీ అంతకంటే ఎక్కువ ఉండే పాత్ర, ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు 100కు 200% రావాల్సిందే, అసెంబ్లీకి చర్చ పెట్టాల్సిందే, ప్రజా సమస్యల పట్ల చర్చ పెట్టాల్సిందే. అది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చెప్తున్నాను నేను. ఒక్క అధికార పక్ష నాయకులు అక్కడ కూర్చుంటే ఇష్టారాజ్యంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకునే ఆస్కారం ఉంది. ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఖచ్చితంగా నిలదీయాల్సిన బాధ్యత ఇవాళ కేసీఆర్ గారి మీద ఉంది, రావాల్సిన అవసరం ఉంది. ప్రజలు కోరుకుంటున్నారు కేసీఆర్ గారి పంచ్ డైలాగులను,
కేసీఆర్ గారు ఏదైతే ఆయన చేసే పంచ్ డైలాగులు అధికార పక్షంలో ఉన్నప్పుడు వేసినట్టుగానే ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు వేయండి, తప్పులే. జగన్మోహన్ రెడ్డి తక్కువ సీట్లు అయినా 11 సీట్లకైనా వచ్చి కూర్చుంటాడు కదా. వాళ్ళు ఎన్ని అవమానాలు పరిచినా వచ్చి కూర్చుంటాడు ఏపీలో. మీరు ఎందుకు రారు? మీకు మా తక్కువ సీట్లు 39 సీట్లు వచ్చాయి. తక్కువ సీట్లు ఏం కాదు కదా. అది ప్రజలు చాలా మ్యాండేట్ ఇచ్చారు థర్డ్ టైం కూడా. మరి అటువంటిప్పుడు మీకేం మీరు ఎందుకు రారు? 100% రావాల్సిందే, ప్రజల పక్షాన కొట్లాడాల్సిందే. నేనైతే కేసీఆర్ గారిని డైరెక్ట్ గా వచ్చి నిలదీయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే అధికార పక్షాలు కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి, చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, 420 హామీల విషయంలో కావచ్చు, అట్లాగే వాళ్ళు ఏవైతే ఇవాళ జివో 29 విషయంలో కావచ్చు, ఇంకా అనేక ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో కావచ్చు అన్యాయం జరుగుతుంది, బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది, మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది, ముస్లిం మన మహిళలకు అన్యాయం జరుగుతుంది. వీటన్నిటికీ జరుగుతున్న క్రమంలో నిలదీయాల్సింది ఎవరండి? ప్రతిపక్ష నాయకుడే కదా నిలదీయాలి. ఖచ్చితంగా కేసీఆర్ గారు వచ్చి జరుగుతున్న అన్యాయాలను ఖచ్చితంగా నిలదీయాలి. అధికార పక్షం నుండి రాబట్టాల్సిన అవసరం ఉంది ఇవాళ.